మనము మన వ్యక్తిగత ఆరాధన నిమిత్తమై మనం కొన్ని నిమిషాల్లో వాక్యాన్ని చూసుకొని అండ్ విల్ మూవ్ ఫార్వర్డ్ టు వర్షిప్ ఇండివిజువల్లీ. సో ఫర్ అవర్ ఇండివిజువల్ వర్షిప్ లెట్స్ ఆల్ turn to Revelation. Please turn with me to Revelation chapter 1. మన వ్యక్తిగత ఆరాధన నిమిత్తమై మనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామని కలిసి. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ Revelation chapter 1 verse 7 and 8. Let's all read together. Look, he is coming with the clouds, and every eye will see him, even those who pierced him, and all the people of earth will mourn because of him. So shall it be. Amen. I am the Alpha and the Omega, says the Lord, who is and who was and who is to come, the Almighty. సో మనం తెలుగులో చూసినట్లయితే ఆల్ఫా ఒమేగా, నేనే ఆదియు అంతము, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని ఎవరు చెప్తున్నారండి? ఇక్కడ సర్వాధికారియగు దేవుడినగు ప్రభువు సెలవిచ్చుచున్నాడని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. when we try to understand this verse, we need to think, we need to put our mind little bit. It's not something చాలా చిన్న విషయం కాదు. ఇందులో there's so many reasons behind it, there's so much depth in it. Like for human mind it's so hard to understand and to comprehend, because when the word of God says in a different thing, there's so much meaning to it. I'm the Alpha and Omega. First of all, అవి మనకి తెలిసినవి కాదు. those are Greek alphabetsలో చూసినట్లయితే ఆల్ఫా is ఫస్ట్ ఆల్ఫాబెట్, ఒమేగా ఇస్ లాస్ట్ ఆల్ఫాబెట్గా ఉంటుంది. మనకి ఇంగ్లీష్ మనకు వచ్చు కాబట్టి A to Z అని మనకి అది అర్థమవుతుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే మీనింగ్ కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆల్ఫా అండ్ ఒమేగా తెలుగులో చాలా స్పష్టంగా ఉంది. ఏమనుందంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏమనుందంటే ఉండువాడను. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ ప్రజెంట్. సో మనము గ్రామటికల్గా చూసుకుంటే పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం వర్జ్ అంటాము, తర్వాత హ్యాపెండ్ అంటాము. సో మనం ఎప్పుడైతే దేవుణ్ణి కనుక మనం పోల్చి చూసినప్పుడైతే హీఈస్ ఆల్వేస్ ప్రజెంట్. అప్పుడు కూడా ఉన్నవాడుగా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడుగా ఉంటున్నాడు, ఫ్యూచర్లో కూడా ఆయన ఎట్లా ఉన్నాడంటే ఉన్నవాడుగా ఉంటాడు అని కాకుండా ఉంటున్నాడు అని మనం చూడవలసినట్లు ఉందంటే హీఈస్ ఆల్వేస్ ప్రజెంట్. వీ సర్వ్ ఎ గ్రేట్ గాడ్. హీఈస్ నాట్ నార్మల్ పర్సన్. మనం ఇందాక మనం మొదట్లో కూడా చూస్తున్నాం కదా. వీ రెడ్ ఇన్ Psalm 139 that is omniscient God, is omnipotent God అని మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే సర్వాధికారి అని చెప్తుంది. హీఈస్ ఆల్ మైటీ. సో అది మనం అర్థం చేసుకోవాలంటే హీఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ నార్మల్ బీయింగ్. దేవాతి దేవుడు తన కుమారుడిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించినప్పుడు మనము మానవ రూపంలో ఆయన చూసినప్పుడు ఎట్లా ఉందంటే, సో మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలన్నీ కూడా మనకు అక్కడితోనే ఆగిపోతున్నాయి అనమాట. ఆయన్ని మనం మనిషినిగానే మాత్రమే చూడగలుగుతున్నాం. సో దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నిస్తే సో అది మనకి ఊహకి అందనట్లుగా ఉంటుందన్నమాట. ఆయన యొక్క స్టాండర్డ్స్ కానీ ఆయన యొక్క తలంపులు కూడా సో మనం ఇందాక పాటలో పాడినట్లు కూడా ఎంతో గొప్పగా ఉంటాయన్నమాట. ఆయన తలంపులను మనం అర్థం చేసుకోవడానికి కనుక మొదలు పెడితే సో మన ఆలోచనకి అందవు, ఊహకు అందనట్లుగా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి ప్రభువు సెలవిస్తున్నాడు. సో మనం చూసుకున్నట్లయితే బైబిల్లో కూడా వి సీ గాడ్ ఈజ్ ప్రజెంట్ అని మనం ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలన్నమాట. వీ కెనాట్ అంటే మనము కొలిచే దేవుడు, మనం ప్రార్థించే, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు ఉన్నాడంటే సో ఆయన ప్రతి విషయంలో అంటే భూమి ఆకాశంలో సృజింపక మునుపు ఆయన ఉన్నాడు, ఈ భూమి ఆకాశంలో సృజించిన తర్వాత ఆయన ఉన్నాడు, ఈ యొక్క భూమి ఆకాశములన్నీ కనుమరుగైపోయినప్పుడు కూడా ఆయన ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. సో టు అండర్స్టాండ్, మనము ఈ యొక్క భూమిలో మనం పుట్టినాము, ఒక ఊరిలో పుట్టాము, హాస్పిటల్, మన ఆలోచన అక్కడి వరకు ఉంటుంది. సో భూమి లేకముందు ఎటువంటి స్థితి ఉన్నదంటే మనం అర్థం చేసుకోవడానికి యూ నీడ్ ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్, కొంచెం సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ ఎట్లా ఉండదనేసి ఈవెన్ టిల్ నౌ దే ట్రైన్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ హెస్ హ్యాపెండ్.
యూనో ఈ యొక్క చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఇంకా ఇన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది అనమాట. టు అండర్స్టాండ్ హౌ ఇట్స్ గోన్ లుక్ లైక్. సో అనేది చాలా గొప్ప విషయంగా ఉండదన్నమాట. సో మన దేవుడు అంత గొప్పవాడని వాక్యం మనకి సెలవిస్తుందన్నమాట. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండర్స్టాండ్ దట్స్ వాట్ ఐ మీన్ టు సే. కానీ దేవుని వాక్యం ద్వారా మనం వాక్య వెలుగులో దాన్ని ఏమన్నా చేసుకోవచ్చు అంటే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి దేవునితోటి ఆ సహవాసం చేసే గొప్ప అవకాశాన్ని మనకి దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇట్స్ నాట్ మనము ఇందాక కూడా వాక్యంలో చదివినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తన 139లో కూడా మనం చదువుతూ వచ్చినాం. సో దేవుడు ఆకాశంలో భూమి ఆకాశంలో సృజించరని, ఈ యొక్క గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తున్నామని we speak about. It's not something like we cannot see this as like a documentary. సో ఏదో ఒక మంచి దేవుడు సృష్టించాడు భూమిని ఆకాశంను, he created the galaxy, whole universe. We cannot just think as a documentary. This there are famous documentaries. If you see BBCలో కనుక చూసినట్లయితే డేవిడ్ అటెన్బరో sir, a famous person, he, through his voice he takes us through the ends of the earth. His voice is mesmerizing. అతను చెప్తుంటే అది చాలా నిజంగా ఇట్స్ సో అపీలింగ్ ఉంటుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ సంథింగ్, ఇట్స్ నాట్ అ డాక్యుమెంటరీ. ఇట్ ఈస్ సంథింగ్ ఈజ్ రిటన్, ఇట్స్ సంథింగ్ హ్యాపెండ్, ఇట్స్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. మనం చాలా తేలికగా తీసుకోవడానికి లేదని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో ఎందుకు మనం అట్లా చూడాలంటే గాడ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ అవుట్ ద ఏజెస్. ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో నుంచి ఇప్పటి వరకు హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీఈస్ గోయింగ్ టు రివీల్. ఆ యొక్క వాక్యాన్ని ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. సో కీర్తనకారుడు మనం చూసినట్లయితే మోషే చేసిన ప్రార్థనలో మనం గమనించినట్లయితే, ఇఫ్ యూ టర్న్ టు Psalm 90లో చూసినట్లయితే, Psalm 90 verse 2 నేను చదువుతాను. బిఫోర్ ద మౌంటైన్స్ వర్ బోర్న్ or you brought them forth the earth and the world, from everlasting to everlasting you are God. సో ఏమన్నదంటే భూమిని పుట్టింపక పర్వతములను పుట్టింపక మునుపు ఏమందండి, భూమిని లోకమును పుట్టింపక మునుపు. సో భూమిని లోకమును పర్వతములను పుట్టింపమనంటే అసలు మనం అర్థం చేసుకోగలుగుతామా? మనం చిన్న హిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే వి గో టు మౌంటైన్ ప్లేస్, ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఈ పర్వతాన్ని దేవుడు పుట్టించాడు అని మనము ఊహించడానికి కూడా వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ దాని గురించి మనము ఆలోచిస్తుంటే కూడా అది చాలా వీ నీడ్ డీప్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, సో పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని పుట్టింపక మునుపు ఏమనుందండి, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, యుగ యుగముల వరకు యు ఆర్ గాడ్. సో మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇవన్నిటినీ కూడా ఈ భూమి ఈ సర్వము సృష్టి అన్నిటికంటే ఉన్నతమైన వాడని వాక్యము సెలవిస్తుంది అనమాట. సో కీర్తనాకారుడు కూడా అదే 102వ కీర్తనలో ఏం సెలవిస్తున్నాడంటే, ఇఫ్ యూ లుక్ ఎట్, సో మనం అనుకోవచ్చు సరే ఈ సృష్టికి దేవుడు ఆరంభించాడు కదా, సృష్టి అంతటిని చేస్తున్నాడు. సో మనకి ఏంటంటే మనము దేవుణ్ణి ఏ రీతిగా మనం ఆరాధించాలని మనం చూసినట్లయితే, కీర్తన 102 ఎవరైనా దయచేసి తెలుగులో చదవండి. కీర్తన 102:24 వచ్చిన ఎవరైనా చదవండి. So I said, do not take me away, O God, in the midst of my days, your years go on through all generation. తెలుగులో ఎవరైనా చదవండి. కీర్తన 102:24. నా దినములు కొనిపోకము, సంవత్సరములు కలకాలములు అంటే వర్స్ 27 కూడా చదవండి. ఎస్, సో నువ్వు ఏకరీతిగా ఉండేవాడు, నీ సంవత్సరములకు అంత లేదంటే హీఈస్ బియాండ్ టైం. మనమంతా కూడా హ్యూమన్ బాడీ అంతా కూడా టైంతో పనిచేస్తుంటే హీఈస్ బియాండ్ టైం, హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ కీర్తనకారుడు మనకి సెలవిస్తున్నాడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూసినట్లయితే హీ వాజ్ దేర్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. హీ ఈజ్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
హీజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను ఎంత చక్కగా రాస్తున్నాడంటే, ఆయన ఏమని ఉన్నాడంటే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. సో నేనే అని ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నాడని, సర్వాధికారి అయిన ప్రభువు మనకి సెలవిస్తున్నాడు అనమాట ఈ వాక్యం ద్వారా. సో మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి. వన్ హీ వాజ్ రెవల్యూషన్ రాసినప్పుడు హీ వాజ్ లెఫ్ట్ ఇన్ దట్ ఐలాండ్, ఎక్కడ పట్మాస్ ఐలాండ్లో ఉన్నప్పుడు. సో దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్ హిజ్ లైఫ్, దేర్ ఇస్ నో బడీ అరౌండ్ హిమ్, దేర్ ఇస్ నో బడీ టు టాక్ టు సోషలైజ్, దేర్ వాజ్ నథింగ్. కానీ ఆ ప్రదేశంలో నుంచి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క రాకడ విషయాన్ని అన్నటువంటి మాటల్ని రాస్తూ వస్తున్నాడు అనమాట. సో మెనీ టైమ్స్ వీ థింక్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ దిర్ ఇస్ నో బడీ అరౌండ్ అస్. అవర్ లైఫ్ మే బీ లైక్ ఐలాండ్ లైఫ్లో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని బలపరుస్తున్న విషయం ఏంటంటే ఆయనే ఆల్ఫా ఒమేగా అని ఉన్నాడని ఇక్కడ మనకి వాక్యం సెలవుస్తుంది అనమాట. సో మన యొక్క పరిస్థితిని బట్టి కూడా మనము దేవుణ్ణి జీవితంలో మన యొక్క ప్రతి స్థితిలో ఆయన ఏమన్నాడంటే మొదటివాడిగా ఉన్నాడు, ఆయన కడపటివాడిగా ఉన్నాడు అనమాట. సో దాని విషయాన్ని బట్టి మన దేవుణ్ణి ఆరాధించబద్దులమే అన్నాం. సో యోహాన్లో సువార్తలో చూసినట్లయితే 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తున్నట్లయితే, త్రూ హిమ్ ఆల్ థింగ్స్ వర్ మేడ్, వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ హ్యాస్ బీన్ మేడ్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని వాక్యం సెలవిస్తుందన్నమాట. సో మనము దేవుని లేకుండా మనం అనుకోవచ్చు, మన జీవితంలో చాలాసార్లు మనం ఆలోచించవచ్చు, అసలు దేవుడు నిజంగా ఉన్నాడా? ఈజ్ దేర్ ఎ గాడ్? మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, దేవుణ్ణి మనము పొగుడుతున్నామని, లేదంటే దేవుని బిడ్డలమని మనం చెప్పుకున్నప్పుడు మనం ఎన్నోసార్లు మనం ఆలోచించుండొచ్చు. హీఈస్ రిమైండింగ్ అస్ దట్ హీ వాజ్ దేర్ విత్ యూ, హీ వాజ్ దేర్ ఇన్ ద మూమెంట్. ఆ పరిస్థితిలో కూడా హీ వాజ్ ప్రజెంట్ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. సో అంత గొప్ప దేవుణ్ణి మనము ఈ యొక్క ఉదయకాల సమయం ఆరాధించబద్దులమై ఉంటున్నాము. సో మన స్థితిగతులను బట్టి కూడా మనం ఆలోచన ఎట్లా ఉంటుందంటే థాట్స్ వేవర్. మనం నిజంగా దేవుడు చేస్తున్నాడా, లేదంటే దేవుడు చేస్తాడా? ప్రతి ఒక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు ఏంటంటే హీ వాజ్ దేర్. వాక్యం ఏం సెలవుస్తుందంటే ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్. సో మధ్యలో ఎన్ని ఉన్నప్పటికీ అసలు నిజమైనటువంటి మనం ఆలోచనతో వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే హీఈస్ టెల్లింగ్ అస్ దట్ హీఈస్ విత్ యూ త్రూ దిస్ ప్రాసెస్ అని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అనమాట. సో ఇజ్రాయెల్ జీవితంలో కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము, ఇఫ్ యు లుక్ ఎట్ ఐజయా చాప్టర్ 41. So many times they question him, they question the Lord, are you with us? Are you really going to help us? But the word of God says he was there with you and he'll be with you అనే వాక్యం ఇక్కడ మనకి సెలవుస్తుంది అనమాట. ఐజయా చాప్టర్ 41 వర్స్ 4లో చూసినట్లయితే, who has done this and carried it through, calling forth the generation from the beginning. I, the Lord, with the first of them and with the last I am he. తెలుగులో ఎవరైనా చదవండి ఒకసారి. ఎవడు దీనిని జరిగించను? ఎస్, ఆది నుంచి మానవ వంశములను పిలిచిన వాడు ఎవడండి? యెహోవా నగు నేను ఏమనంటున్నాడు? ఎస్, నేను మొదటివాడను కడపటివాడనుతో కూడా ఉండేవాడు దేవుడని నేను చెప్తున్నాడని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట. There should not be any situation that we should question God, that do you really exist? And if you asking that question, there's no point we gather and to praise and worship him. Those two are contradicting each other. సో మనం ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, దేవా నువ్వు నా జీవితంలో యు ఆర్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, యు ఆర్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్, యు ఆర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. సో ప్రతి విషయంలో అంటే మనము దేవుడు మనకి చేసినటువంటి కార్యాన్ని బట్టి, సో దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క అంశంలో మనం ఉన్నదాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమే ఉంటున్నాం అనమాట. సో 44 verse 6లో కూడా చూసినట్లయితే సెకండ్ పోర్షన్లో, ఐఎమ్ ద ఫస్ట్ and I am the last. Apart from me, there is no God. This is what the Lord says. So నేను తప్ప ఎవరును వేరొక దేవుడు, this no one.
there's no one beside me. No, there's no one, there's no other God. మనం అటువంటి సెకండ్ థాట్ కానీ సెకండ్ ఛాన్స్ కూడా ఎక్కడ అవకాశం లేదని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. వి సర్వ్ ఎ గ్రేట్ గాడ్, సో వీ డోంట్ నీడ్ అన్ ఆల్టర్నేటివ్ గాడ్. We don't need like a God on a different month. We don't need a God like a second weekend God. We don't need. Our God is full sufficient. He is there. He was there with you, and He is with you, and He will be with you forever. We should worship our God with in truth and spirit, as these words. He is Alpha and He is Omega. So మనము ఇవన్నీ విషయాలు కూడా ఒక పార్ట్ అయితే these things that we discussed about his greatness, His worthiness, His goodness that we sang earlier, those are on the other side. And if we look at like our lives, so మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూసుకున్నట్లయితే, so let's turn to Hebrews chapter 2. We called as Christians or believers or followers of Christ, the reason why we do is we are saved. మనం ఏమన్నామండి, మనం రక్షింపబడిన వారంగా ఉన్నాం. మనం రక్షింపబడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉండబద్దులమే అన్నాం. సో రక్షణ విషయం ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, సో 2వ వచనంలో చూసుకుంటే హియర్ the writer says about He is the author and perfecter. So He is the beginning and the end. He is there from the beginning, and He'll be in the end. He is the author and perfecter of our lives. So chapter 12 verse 2, if you look at it, let us fix our eyes on Jesus, the author and perfecter of our faith, who for the joy set before Him endured the cross, scorning the shame, and sat down at the right hand of throne of God. సో విశ్వాసమునకు కర్త ఎవరండి? కర్త ఎవరు? కొనసాగించేవారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. సో నిజమైనటువంటి రక్షణ ఎప్పుడైతే సువార్త అనేది మనకు అందిందో, సో చివరిగా ఈ వచనం కూడా చూసుకుందాం. సువార్త విషయమైనటువంటి హీ ఈజ్ ద యాంకర్ ఆఫ్ ద గాస్పెల్. సో సువార్తకి మూల కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. సో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన యొక్క విశ్వాసం ద్వారా మనం ఏమనంటే మనము రక్షింపబడి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, లెట్స్ టర్న్ టు ఎఫిషియన్స్ chapter 2 verse 8. For it is by grace you have been saved through faith, and this not from yourselves, it is the gift of God. సో మనం ఏమై ఉన్నాం అంటే విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షింపబడి ఉన్నాం. మనము ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. లెట్స్ వర్షిప్ అ గాడ్ ఫర్ హూ హీ ఈజ్. సో దేవుడు ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుని యొక్క నామము ఎంత గొప్పదంటే, సో మనము చూసుకున్న వాక్యాన్ని బట్టి ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, ఆయనకి ప్రతీదీ ఆయన చేతిలో ఉన్నప్పటికీ హీ కేమ్ డౌన్ జస్ట్ ఫర్ యూ అండ్ మీ. సో ఆ యొక్క స్థితిని వదిలిపెట్టి ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు వచ్చి ఆ సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి, సో ఆయన యొక్క ఆయన యందు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా, సో మనం రక్షించిన విషయాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. ఆయన మన జీవితంలో ఏమైనాడంటే ఆల్ఫా అండ్ ఒమేగా అయి ఉన్నాడు. సో ఆయన ఆదియు అంతేమో. సో మన జీవితంలో ఉన్నదాన్ని బట్టి, ఆయన యొక్క సర్వాధికారమును బట్టి, అండ్ మన జీవితంలో మన యొక్క నిజమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే, సో ఆ యొక్క విశ్వాసమును హీఈస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో విశ్వాసమును కొనసాగించేది కూడా ఇంకా కర్త అయినటువంటి కొనసాగించమని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేసినటువంటి త్యాగాన్ని బట్టి, మనకు దయచేసినటువంటి రక్షణను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేద్దాం.